ఆగని రైతన్నల ఆత్మహత్యలు. నీరు 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 రైతు కంట నీరు. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? చూడనైన చూడరెవ్వరు. ఒకరేమో పంట దిగుబడి లేదని, ఇంకొకరేమో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, ఇంకొకరేమో పండించిన పంటను మార్కెట్లో కొనుగోలు వ్యవస్థలో ఉండేటువంటి వారు కొనుగోలు చేయడం లేదని, ఇంకొకరు వేరే వేరే కారణాలతో. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్న ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో నేడు వరంగల్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, నల్గొండలలో కావచ్చు, భువనగిరిలో కావచ్చు, ఎందుకు రైతన్న కన్నీటి శోకాన్ని వాళ్ళ కుటుంబానికి మిగులుస్తున్నాడు? కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో లేనంత అభివృద్ధి పనులు తెలంగాణలో జరిగినాయి అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు నేడు ఎటు వెళ్ళారు? రైతన్నల కన్నీటి గోసలు వినబడట్లేదా? నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కారు రైతన్నలకు ఏం మంచి చేసింది అని నేడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికమే కావచ్చు, నేడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, నేడు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలే కావచ్చు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఆ విధంగా ఉంది. అయినా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అందాల పోటీలను చేపట్టారు కదా, ఎవరిని ఉద్ధరిద్దామని? ఈ అందాల పోటీతోటి ఏదన్నా వస్తుందా, ఏదన్నా ఒరుగుతుందా అంటే అది కూడా ఏం లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రం అనేది సమస్యల మయంతో రోజు సతమతమైపోతుంది. ఏదో ఒక మూలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక పేద రైతు ఆత్మహత్య యత్నము, అదేవిధంగా ఆత్మహత్యకైతే పాల్పడుతూనే ఉన్నాడు. ఎందుకు రైతుల సమస్యలు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడట్లేదా? ఎద్దేడిచిన వ్యవసాయము, రైతేడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని చెప్పే ఇలాంటి రాష్ట్రము ఎందుకు ఈరోజు బీద రాష్ట్రంగా మారింది? రైతన్నలు బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వంను ఆసరా అడుక్కుంటూ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు ఏమడుగుతున్నారు? గిట్టుబాటు ధర కల్పించండి అని అడుగుతున్నారు. వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు ఏమడుగుతున్నారు? గన్ని బ్యాగ్స్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళు పండించిన పంటకు మాకు ఐకేపీ సెంటర్లో కొనాలి అని అడుగుతున్నారు. ఆ వర్షంలో తడిసినటువంటి ఆ ధాన్యానికి మాకు ఖచ్చితంగా తీసుకోవాలి అని వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ పోరాటాలు మీకు కనిపించడం లేదా? వాళ్ళ పోరాటాలు మీకు వినిపించడం లేదా? ఆ రైతన్నలు పడే కష్టమైతే మీ దగ్గరికి రావడం లేదా? ఎందుకు రైతును చిన్న చూపు చూస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే లేవా? సమస్యలు లేనట్టు మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు నయా పైసా లేదు తెలంగాణలో అని మాట్లాడుతున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు నిజానికి ఒక సీఎం హోదాలో ఉండి మా రాష్ట్రము పేద రాష్ట్రము, మా రాష్ట్రంలో డబ్బులు లేవు, నయా పైసా లేదు అని చెప్పుకోవడము చాలా సిగ్గుసేటు కదయ్యా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ యొక్క ప్రజలను పరిపాలించే పరిపాలన విధానంలో తెలుస్తుంది. అసలు మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నామా, లేదా ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడే మాటల్లాగా మాట్లాడుతున్నామా అని. నిజానికి మన రాష్ట్రం పరువు ఎవరో తీయట్లేదు, ఇక్కడున్న సర్కారే మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీస్తుంది. గత 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్లకు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పరిపాలించిన మీకు తేడా జనాలే చెప్తారు. ఎందుకంటే అలా తయారైపోయింది నేడు సిస్టమ్ అనేది. సో జనాలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. రైతన్నలారా దయచేసి నేను ఏంటి అంటే చెప్పేది,
ఆత్మహత్యా యత్నం అయితే శరణ్యం కాదు. దయచేసి ఆత్మహత్యా యత్నంకు అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకోకండి. చేతులు జోడించి అడుగుతున్నాను. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. కాబట్టి కొట్లాడి సాధించి గిట్టుబాటు ధరను తెచ్చుకుందాము. కొట్లాడి సాధించి మనకు కావలసినటువంటి న్యాయాన్ని మనము తెచ్చుకుందాము తప్ప ఆత్మహత్య శరణ్యం కాదు. దయచేసి రైతన్నలారా ఇది గమనించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.